హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 times. సో వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దాట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఓకే, ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుందో, ఎంత పర్సెంట్ మీకు రిలేట్ అవుతుందో చూసుకొని మ్యాచ్ అయింది మాత్రమే తీసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. సో టైం వేస్ట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. కార్డ్ షఫలింగ్ అయితే చేద్దాము. సో ఎనర్జీ కనెక్ట్ చేసుకోవడానికి కానీ అండ్ ఇంకో వచ్చేసి మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకి పుష్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్గా మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే కనుక లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ మీకు మన ఛానల్ ద్వారా మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయినా పర్సనల్ రీడింగ్ కావచ్చు లేకపోతే జనరల్ రీడింగ్స్ కావచ్చు, మీకు రెజొనేట్ అయినా మీ పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ వచ్చినా అది మన ఛానల్ మెంబర్స్కి కానీ కామెంట్ సెక్షన్లో చెప్పడానికి మాత్రం అస్సలు ఆలోచించకండి. ఎందుకు అంటే వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి కూడా మోటివేషన్లా ఉంటుంది. నేను చెప్పిన పాయింట్స్ ఎక్కడో ఒక చోట మీకు కనెక్ట్ అయింది అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ మీరు దీనివల్ల పాజిటివ్ చేంజెస్ అనేది చూసారు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ వేరే వాళ్ళకి మోటివేషన్లా కూడా ఉంటుంది అండ్ ఈవెన్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మన ద్వారా ఒకళ్ళకి హెల్ప్ అయింది, ఒకరి లైఫ్ చేంజ్ అయింది అంటే. ఓకే, నేను డైలీ ఏదో ఫ్లోలో అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. మీ టైం వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి అడగను, ఏ విషయం నేను చెప్పను. బట్ అడగాలనిపించింది ఈరోజు, అందుకే అడుగుతున్నాను. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. నైట్ ఆఫ్ పెంటికల్స్, 5 of cups, star, 7 of wands, king of wands, hanged man,
8 of Swords, the Empress, 6 of Swords, 10 of Cups, 8 of Pentacles, 7 of Swords, King of Swords, 9 of Pentacles, 9 of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి చూడండి, నెక్స్ట్ యాక్షన్లో మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సో కొంతమంది ఇక్కడ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీరు ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి, మీకు చెప్పాలి. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిటీ ఉంది, మీతో న్యూ బిగినింగ్ చేయొచ్చు, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు, మీరు తనకి పర్ఫెక్ట్, మీరు తన లైఫ్లో ఉండడం అది వాళ్ళకి ఇష్టం, మీరు తన లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలి అనే క్లారిటీ ఈ పర్సన్కి ఉంది. స్వర్డ్ అంటే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్, మీ గురించి చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎందుకు? మీతో ఎలా మాట్లాడాలి, మళ్ళీ మీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే క్లారిటీ ఉంది. మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, తన ప్యాషన్ చూపించాలి, తను మీరంటే తనకి చాలా ప్యాషన్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, అది చెప్పాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో ఈ మధ్య ఇన్మెచ్యూరిటీ ఎక్కువ వస్తుంది, బట్ ఈ పర్సన్ అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లో, మీరు కోరుకునే స్టెబిలిటీ ఈ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఇన్మెచ్యూరిటీ వల్ల ఏంటంటే అది ఒక్కొక్కసారి ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు ఆఫర్ చెయ్యాలి, మీరు అడిగింది మీకు ఇవ్వాలి. ఈ పర్సన్ మనసులో అయితే మీకు మెసేజ్ చెయ్యాలి, మీరు అడిగింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, ఈ పర్సన్ మీకు మెసేజ్ చెయ్యాలనుకుంటున్నారు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పర్సన్ జగల్ కూడా అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో 2 ఆప్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి. ఆర్ఎల్స్ మీరు ఇంకేదన్నా సిచ్యువేషన్ కానీ, ఆర్ఎల్స్ మీరు ఫ్యామిలీ కానీ, మీరు మనీ ఇష్యూస్ కానీ, ఆర్ఎల్స్ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ. సో మీ పర్సన్ లైఫ్లో 2 ఆప్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి. దానికోసం ఈ పర్సన్ ఏంటంటే జగల్ అవుతున్నారు, అంటే చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి, మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు. సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూస్ గురించి కావచ్చు, ఫర్దర్గా మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది, ఈ పర్సన్కి అసలు మీరంటే ప్రేమ ఉందా లేదా, ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా ముందున్నట్టుగా ఉండరా. సో ఇదేంటంటే కలెక్టివ్ రీడింగ్, మీకు ఏ పాయింట్ రెజొనేట్ అవుతుందో అవ్వదో ఐ డోంట్ నో, బట్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుందని అయితే నేను చెప్పగలను. అది జాబ్ గురించి కావచ్చు, మనీ గురించి కావచ్చు, మ్యారేజ్ ఇష్యూస్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఈ పర్సన్ మీకు స్టెబిలిటీ కానీ కమిట్మెంట్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు. బికాస్ పాస్ట్లో ఈ పర్సన్లో చెప్పాను కదా, పేజ్ ఇన్మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు పేజ్ నుంచి మీ పర్సన్కి నైట్ ఆఫ్ పెంటికల్స్ సిచ్యువేషన్కి వచ్చారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కానీ, ఈ పర్సన్కి మీరంటే చాలా లవ్ ఉంది, వాళ్ళ లవ్ ఆఫర్ చేయాలి, ఈ రిలేషన్ మళ్ళీ నిలబెట్టుకోవాలి, మీతో ఈ బాండింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు, మీకు తన లవ్ ఆఫర్ చేయాలి, మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి,
మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని అడగాలి, సంథింగ్ ఏదో అడగాలి, స్టెబిలిటీ విషయంలో మీతో మాట్లాడాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మీరు లేకపోయినా కూడా హ్యాపీగా ఉండగలను అనుకొని మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుంటారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని హర్ట్ చేసినందుకు కానీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, మిమ్మల్ని మిస్ చేసుకున్నానని ఇప్పుడు సఫర్ అవుతున్నారు. డిప్రెషన్లో ఉంటున్నారు. మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అంతా మీరు వెళ్ళిపోవడంతో, మీ ఇద్దరు దూరం అవడంతో తన లైఫ్లో హ్యాపీనెస్సే ఇంకా లేదు. ఏదో అలా ఉన్నాము అన్న టైప్లో ఉండాల్సి వస్తుంది, బ్రతకాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ పర్సన్ లైఫ్లో ఒకవేళ ఉన్నప్పటికీ, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా సాడ్గా ఉంటున్నారు. హ్యాపీనెస్ లేదు వాళ్ళ లైఫ్లో. చాలా సాడ్గా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్లో వచ్చే సాడ్నెస్కి రీజన్ ఏంటో కూడా వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళ బాధకి కారణం ఏంటో వాళ్ళకే తెలియట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి. మీరు మీ పర్సన్ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అది చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది. సో మీరు కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. లైక్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చి మీతో మాట్లాడితే మీరు ఈ పర్సన్ విషయంలో తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. మీరు మీ ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీ ఇద్దరు లైక్ సేమ్ వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉంటే కనుక థర్డ్ పార్టీని వదిలేసి ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు డెఫినెట్లీ ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి రీయూనియన్ అవ్వడానికి కూడా మీరు రెడీగానే ఉన్నారు. థర్డ్ పార్టీని వదిలేసి ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తే రీయూనియన్ అవ్వడానికి రెడీగానే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడానికి, వాళ్ళని కలవడానికి మీరు రెడీగానే ఉన్నారు. బికాజ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది. మీలో చాలా ధైర్యం ఉంది. ఈ పర్సన్ని హ్యాండిల్ చేసే ధైర్యం ఉంది. కానీ ఆ పర్సన్ తనకి తానుగా మీ దగ్గరకు వస్తే మీరు డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడానికి, ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగానే ఉన్నారు. ఓకే, మీ యాక్షన్స్ చూసాం కదా. సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈ రిలేషన్ ఎలాగైనా సరే బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ పెరిగి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ పర్సన్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. లైక్ ఎంత దూరంలో ఉన్నా సరే మీ షైన్ అనేది అలాగే ఉంటుంది. మీలో ఎలాంటి మార్పు ఉండదు. తనతో ఉన్నా, తన దగ్గర మీరు లేకపోయినా మీరెప్పుడూ ఒక స్టార్, మీరెప్పుడూ ఒక సెలబ్రిటీ, మీరెప్పుడూ మీ పర్సన్ దృష్టిలో అంత హైలోనే ఉంటారు తప్ప ఎప్పుడూ మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా లో అయిపోయి మాత్రం ఉండరు. అండ్ ఈ పర్సన్ కూడా హీల్ అవుతున్నారు. అండ్ స్పిరిచువల్గా కూడా మేబీ ఈ పర్సన్ పూజలు చేయొచ్చు, ఏమైనా వ్రతాలు చేయొచ్చు, లేదంటే ఏమన్నా సంథింగ్ స్పిరిచువాలిటీకి సంబంధించి ఏదైనా చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్. పూజలు కానీ, లేకపోతే మళ్ళీ మీ ఇద్దరు కలవాలి, మళ్ళీ మీ ఇద్దరి మధ్య హ్యాపీ టైమ్స్ రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఏదో స్పిరిచువాలిటీకి సంబంధించి చేస్తున్నారు. దేవుడికి ప్రే చేస్తున్నారు మళ్ళీ మీ ఇద్దరు కలవాలి అని చెప్పేసి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ రిలేషన్లో బ్యాలెన్స్ కావాలి, తను బ్యాలెన్స్ చేయగలను. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ చేయలేను, నా వల్ల కాదు, ఇది నాతో అవ్వదు, నా వల్ల కాదు అని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో
ఈ రిలేషన్ విషయంలో బ్యాలెన్స్ తప్పకుండా చేస్తారు. బికాజ్ ఈ పర్సన్కి ఏంటంటే మీ నుంచి దూరంగా ఉండడం, మీకు దూరంగా ఉండడం అది ఈ పర్సన్కి చాలా కష్టంగా ఉంది. చూడండి 7 of Wands అదే రిప్రజెంట్ చేస్తుంది. తన మనసు ఈ పర్సన్ ఏంటంటే గార్డెడ్ అప్ చేసుకున్నారు, మిమ్మల్ని తన లోపలికి రానివ్వకుండా ఉండడానికి. కానీ ఈ పర్సన్ ఇంకా ఫైట్ చేయలేకపోతున్నారు. తన మనసు క్లోజ్ చేసుకొని లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టేసి ఆర్ ఎల్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి తను మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఇది తనకి చాలా కష్టంగా ఉంది. కాబట్టి బౌండరీస్ తీసేసి మీ ఇద్దరి మధ్య ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే బ్లాక్ చేశారో ఈ పర్సన్ ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాక్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు అని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయకూడదు, వాళ్ళ మనసులో మీకు స్థానం ఉంది అని వాళ్ళు చెప్పకూడదు, మీ దాకా తెలియకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ తను కంట్రోల్ చేసుకుంటున్నప్పటికీ మేబీ ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేక మీకు వచ్చి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ యాక్షన్లో. ఎందుకు అంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు అండ్ తను కమ్యూనికేట్ చెయ్యాలని కూడా మీతో అనుకుంటున్నారు. బికాస్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే వాండ్స్ ఎనర్జీ వచ్చేసి ప్యాషన్, ఫైర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్లో రోజు రోజుకి మీరంటే ప్యాషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ మిమ్మల్ని చూడాలని కానీ మిమ్మల్ని కలవాలని కానీ ఈ పర్సన్కి చాలా అనిపిస్తుంది. కాబట్టి విత్ ఆ ప్యాషన్తో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం, అంటే మిమ్మల్ని మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. బికాస్ ఈ పర్సన్కి రియలైజేషన్స్ అవుతుంది, అవేకనింగ్ అవుతుంది, కొన్ని తెలిసి వస్తున్నాయి. చూడండి ఈ పర్సన్కి చూడండి కళ్ళు మీకు కనిపిస్తుందా, కళ్ళు తెరుచుకుంటున్నాయి చూడండి. కొన్ని విషయాల్లో నిజాలు తెలుస్తున్నాయి, కళ్ళు తెరుచుకుంటున్నాయి, అవేకనింగ్ అవుతుంది. సో మీరే తనకి బెస్ట్ పార్ట్నర్ అని కానీ మీరు ఉంటే తను హ్యాపీగా ఉంటారని కానీ కొన్ని రియలైజేషన్స్ అవుతున్నారు, కొన్ని కనువిప్పులు జరుగుతున్నాయి, కొన్ని తెలుసుకుంటున్నారు. మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ అని చెప్పేసి మీరుంటే తను చాలా హ్యాపీగా ఉండగలనని. మేబీ మీరు ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా కొన్ని సిచ్యువేషన్స్లో స్ట్రక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము అనేసరికి మేబీ ఈ పర్సన్ అక్కడితోనే స్టాప్ అయిపోతూ ఉండుండొచ్చు. అది రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చూద్దాం, ముందు మనం హ్యాపీగా రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాం, తర్వాత కమిట్మెంట్ గురించి కానీ తర్వాత మ్యారేజ్ గురించి కానీ మాట్లాడదాం. ఈ పర్సన్ కమిట్మెంట్ అనేసరికి మేబీ మీ విషయంలో బ్యాక్ వేస్తున్నా, లేకపోతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య దాదాపు 1 year నుంచి గ్యాప్ ఉన్నా కూడా ఈ పర్సన్కి మీ వాల్యూ అనేది అర్థమవుతోంది, డెఫినెట్లీ అర్థమవుతోంది ఫర్ షూర్. అండ్ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని బ్లాక్ మ్యాజిక్ లాంటి సిచ్యువేషన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకే ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో మీకు దూరంగా ఉండడానికి రీజన్ కూడా కొన్ని బ్లాక్ మ్యాజిక్ కానీ కొన్ని దిష్టి కానీ కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ పర్సన్ మేబీ మీకు దూరంగా ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు మీతో ఈ రిలేషన్షిప్ విషయంలో స్ట్రక్ అయిపోయారు, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేరు, అవ్వాలని ట్రై చేసినా కూడా ఈ పర్సన్ అవ్వలేరు. ఎందుకంటే కంటిన్యూస్గా ఈ పర్సన్ మైండ్లో మీరు రన్ అవుతూనే ఉంటారు. ఆ థాట్ వస్తేనే మీ నుంచి దూరం అవ్వాలి అన్న థాట్ వస్తేనే ఈ పర్సన్కి భయం వేస్తుంది. వాళ్ళు లేకుండా నేను ఉండగలనా అనే భయం ఈ పర్సన్లో ఉంటుంది. మీతో ఈ రిలేషన్షిప్ విషయంలో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ నుంచి మీ నుంచి బయటికి వెళ్ళలేరు, వెళ్ళాలని ప్రయత్నించారు కానీ
వెళ్ళలేకపోయారు. కంప్లీట్గా అయితే వీళ్ళు మీ నుంచి బయటికి వెళ్ళలేదు అండ్ వెళ్ళలేరు కూడా. బికాస్ ఇక్కడ ఎంప్రెస్, మీరు మనీ విషయంలో కావచ్చు, గ్రోత్ విషయంలో కావచ్చు, మీరు ఒక ఎంప్రెస్. మీరు ఎంప్రెస్ అంటే చూసేది మేల్ అయినా సరే మిమ్మల్ని మీరు బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు, లేకపోతే సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళకి మీరు 0 స్టేజ్ నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఉండొచ్చు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఎవరైతే ఒక వైఫ్ కానీ ఒక హస్బెండ్ కానీ లో ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారో అట్లాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఆ సమర్థత కానీ ఆ క్యాపబిలిటీ కానీ మీలో ఉన్నాయి. అండ్ రోజు రోజుకి మీలో ఏంటంటే కొంతవరకు బ్యూటీ కూడా ఎన్హాన్స్ అవుతోంది. మనీ పరంగా కూడా మీలో గ్రోత్ కనిపిస్తుంది, బ్యూటీ పరంగానూ గ్రోత్ కనిపిస్తుంది. యాజ్ ఏ మదర్లీ నేచర్గా ఉంటారు మీరు. మీలో కోపం కానీ ఆవేశం కానీ తొందరపాటుతనం కానీ ఉండదు. చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు మీరు ఏ విషయంలో అయినా సరే. అండ్ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మేబీ మీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే మీ ఇద్దరు మాట అనుకొని ఇద్దరు ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మీతో ఈ పర్సన్ 10 ఆఫ్ కప్స్ కంప్లీషన్ కోరుకుంటున్నారు, మీతో ఈ రిలేషన్షిప్ కంప్లీషన్ కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ నుంచి ఈ పర్సన్ ఈ రిలేషన్ 10 ఆఫ్ కప్స్ వరకు తీసుకొచ్చారు. అంటే అంతా అబ్జర్వ్ చేశారు మిమ్మల్ని. ఇదే ఒక డేలోనో లేకపోతే వన్ డేలోనో 1 మంత్లోనో అయిపోయింది కాదు. అబ్జర్వ్ చేశారు. మిమ్మల్ని లవ్ చేయొచ్చు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవచ్చు, మీతో మ్యారేజ్ చేసుకొని ఇది నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళొచ్చు. ఇలా చిల్డ్రన్స్ కూడా మీ ఇద్దరి మధ్య ఉండొచ్చు. మీతో ఉంటే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. లైఫ్లో ఎలాంటి లోటు లేకుండా మీరు దాన్ని బాగా చూసుకుంటారు. చెప్పాను కదా, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ అయితే ఈ పర్సన్ కోరుకున్నారో అలాంటి క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. సో మీతో కంటిన్యూ అవ్వచ్చు, మీతో రీయూనియన్ అవ్వచ్చు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీకు ఈ పర్సన్కి మధ్య ఆల్రెడీ మ్యారేజ్ జరిగితే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల మేబీ ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్కి ఇంకా మీరంటే లవ్ ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. అండ్ చూడండి, ఈ రిలేషన్షిప్ విషయంలో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. స్లోగా మీ ఇద్దరి మధ్య మళ్ళీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ కొంతవరకు ఏంటంటే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి వర్క్ విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా నేర్చుకోవడం కావచ్చు, సోషల్ మీడియా త్రూ ఇంకేదైనా నేర్చుకోవచ్చు, ఇంకేదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. అండ్ వర్క్ చేస్తూ మిమ్మల్ని మర్చిపోవాలి అని ఎంత ప్రయత్నించినా అది ఈ పర్సన్ వల్ల కావట్లేదు. మేబీ ఇంకేదైనా కొత్త కోర్సెస్ కానీ లేకపోతే కొత్తవి ఇంకేమైనా ఈ పర్సన్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనీ సంపాదించడానికి కానీ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి కానీ ట్రై చేస్తున్నా అక్కడ కూడా వీళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది నిలబడట్లేదు. ప్రతిసారి మీ గురించే ఆలోచన, మీ గురించే థాట్, మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అనే థాట్ ఈ పర్సన్కి అయితే ఉంది.
అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే 7 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్గా తన ఫీలింగ్స్ ఏంటంటే ఒకవేళ మీతో కలిసి ఉన్నా కూడా ఈ పర్సన్ కంప్లీట్గా తను ఏంటి అనేది మీకు రివీల్ చెయ్యట్లేదు. ప్రాబ్లం అది, దాచిపెడుతున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య మాటలు ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు, దాచిపెడుతున్నారు. మేబీ మీతో డైరెక్ట్గా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేక బయట ఫ్రెండ్స్ అంటున్నారు, కానీ లోపల ఇంకొకటి దాచేస్తున్నారు. అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా మీతో కంటిన్యూ అవుదామని చెప్పేసి. వాళ్ళ రియాలిటీ ఏంటి అనేది మీకు చూపించట్లేదు. ఈ పర్సన్ దాచిపెడుతున్నారు, కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. కానీ ఈ పర్సన్కి చూపు మాత్రం మీ వైపే ఉంది. నిజాన్ని దాచిపెడుతున్నారు, థింగ్స్ని హైడ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రేమను దాచుకుంటున్నారు, బయటికి మాత్రం ఏమీ లేనట్టుగా కనిపిస్తున్నారు, అంతా నార్మలే అన్నట్టుగా కనిపిస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్కి ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది. మేబీ కొంతమంది ఏంటంటే ఇక్కడ మీ మీద నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీ మీద బ్యాడ్గా చెప్పడం కానీ నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, మేబీ అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా మీరంటే నచ్చని వాళ్ళు ఎవరైనా సరే మీ విషయంలో నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే బ్రెయిన్ వాష్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, వాళ్ళు చెప్పింది కరెక్టా, మీరు కరెక్టా, తను మిమ్మల్ని అర్థం చేసుకున్నది రాంగా లేకపోతే మీరు తనని అర్థం చేసుకుంది రాంగా ఏంటి అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎక్కడ మిస్టేక్ జరిగింది? కింగ్ అంటే ఏంటి? అందరూ చెప్పింది వింటారు, కానీ వాళ్ళకేది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటారు. ఈ పర్సన్ ఏంటంటే మీకు అట్రాక్ట్ అవుతున్నారు విత్ 9 ఆఫ్ పెంటికల్స్. మీరంటే ఈ పర్సన్కి అట్రాక్షన్ ఉంది, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. మీరంటే ఈ పర్సన్కి ఫీలింగ్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. 9 ఆఫ్ పెంటికల్స్ చూడండి అండ్ 9 ఆఫ్ కప్స్ చూడండి. ఈ పర్సన్ మీరు తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీతో ఉంటేనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాను, తను ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరు తన లైఫ్లో వచ్చినందుకు కానీ మీరు తన లైఫ్లో ఉన్నందుకు కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకు కమ్యూనికేట్ చేయాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఫర్ షూర్ ఈ పర్సన్ నెక్స్ట్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. తనని అర్థం చేసుకునే మీలాంటి వాళ్ళు దొరికినందుకు ఈ పర్సన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అరే ఈ పర్సన్ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళలాగా అర్థం చేసుకునే వాళ్ళు రాకపోతే నా పరిస్థితి ఏంటి. వచ్చినందుకు మీలాంటి పర్సన్ తన లైఫ్లోకి వచ్చినందుకు తను దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకుంటారో లెక్కలేదు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.